ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. Said the Lord God, and not that he should return from his ways and live. ఎవరైతే వారి చెడు ప్రవర్తనను దుష్ట కార్యములను విడిచిపెట్టి వారి ప్రవర్తనను సరిచేసుకుంటారో వారు బ్రతుకుదురు. అలా వారి వంకర త్రోవలను విడిచిపెట్టి వారి ప్రవర్తనను దిద్దుకుంటే వారు బ్రతికిండుట నాకు సంతోషము కదా. ఎవరి దోషములను బట్టి వారికి మరణము సంభవిస్తుంది. నీతి న్యాయములను అనుసరించి దేవుని కట్టడలన్నిటినీ అనుసరించి ఎవరైతే వాటిని గైకొంటారో వారు బ్రతుకుదురు. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయడు. కుమారుని యొక్క దోష శిక్ష తండ్రి మోయడు. నీతిపరుని యొక్క నీతి ఆ నీతిపరునికే చెందుతుంది. దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టునికే చెందుతుంది. దుష్టుల మరణము నొందుట చేత దేవునికి ఏమాత్రమును సంతోషము ప్రయోజనము ఉండదు. వారు ఎప్పుడైతే తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో అది దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. నీతిమంతుడు నీతిని విడిచి పాపము చేస్తే అతడు మరణమునకు దగ్గరవుతాడు. దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణమును రక్షించుకుంటాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించుదును అని. ప్రభువుకు యెహోవా వాక్కు సెలవిస్తుంది. కనుక మన ప్రవర్తన ఎట్టి విధముగా ఉన్నదో ఒకసారి సరిచేసుకొని సరిదిద్దుకొని దేవునికి సంతోషాన్ని కలిగించే బిడ్డలముగా ఉందుముగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నీ వాగ్దానాన్ని విని ఉన్నారో నాయనా, అవును ప్రభా మా ప్రవర్తనలోనైనా ఏమైనా లోపాలను ఉంటే తండ్రి ప్రభా వాటిని మేము సరిచేసుకొని ప్రభా మీకు ఇష్టమైన బిడ్డలుగానైనా జీవించి మీకు సంతోషాన్ని కలిగించే వారిగా మమ్మల్ని ఉంచండి దేవా. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.